వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక మార్కెట్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘాధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలనే నిర్ణయం పట్ల హర్షం తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. కులగణన వలన అన్ని వర్గాలకు సమన్వయం జరుగుతుందని కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్తశుద్ధితో కులగణన కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెల వరకు పొడిగించాలని కోరారు. ఇండియాలో మొట్టమొదట బీహార్ రాష్ట్రంలో కులగణన చేసిన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన తెలిపారు. కుల జనగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మన ఇండియాలో బీహార్లో చేశారు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కుల జనగణన ఈ విషయం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కుల జనగణన అనే విషయంలో అన్ని కులాలకి న్యాయం జరిగిద్ది. జనవరి 28వ తారీఖు దాకా ఇచ్చారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందిని జనాభాని చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. దీన్ని టైం తీసుకొని ఫిబ్రవరి లాస్ట్ దాకా పొడిగించాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. కార్యక్రమంలో కందుల సాంబశివరావు గౌడ్, మల్లంపల్లి భీష్మపాములు, నల్లగొర్ల గంగాదేవి, కందుల వేణువర్ధన్, కాటిపల్లి శ్రీను, షేక్ నజీరుద్దీన్, మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తెలంగాణ మార్కెట్ సెంటర్ గల ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ గారి అధ్యక్షన కులగణన సమావేశం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్క గంగా యాదవ్ గారు కానీ, కందుల సాంబశివరావు గారు కానీ, నేను కానీ అనేక ఉద్యమాలు కానీ, అనేక పేపర్ స్టేట్లను కానీ ముఖ్యమంత్రి గారికి రాయటం జరిగింది. ఈరోజు ఆయన నుంచి 19వ తారీఖు నుండి మొదలు పెడతాం చాలా అక్షర విజయం. అంటే ఫిబ్రవరి దాకా మొదలుపెట్టి జనవరి 20 దాకా స్టార్ట్ చేశారన్నారు. అది ఫిబ్రవరి దాకా చివరి దాకా పొడిగిస్తే బాగుంటుందని అన్నారు. ముందుగా మోడీ గారికి రామ జన్మభూమి గురించి మంచి ప్రోగ్రాం పెట్టారు. అందరూ అది జయప్రదం చేయవలసిందిగా కోరుతున్న ప్రతి ఇంట్లో కూడా దీపాలు పెట్టి కుల జనగణనలో మంచిగా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికి వచ్చే నెల వరకు పొడిగిస్తే బాగుంటుందని, అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, శ్రీరామ అయోధ్య సాక్షిగా అందరికీ న్యాయం జరగాలని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగ యాత్రను ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావం పెంచేలా భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ ప్రతినిధులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు 75 మీటర్ల పొడవునటువంటి తిరంగ యాత్ర జరుగుతుంది. వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా స్టూడెంట్స్ కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు అది ఏబీవీపీ గుంటూరు జిల్లా కన్వీనర్. ఏదైతే ఉందో మన ఈ
26th రిపబ్లిక్ డే సందర్భంగా మన వివేకానంద స్ఫూర్తుల్ని, వివేకానంద ఆశయాలతో యువకుల్లో ఇంకా ఉత్సాహం పెంచడం కోసం ఈ విధంగా స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజ్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. సభకు వైష్ణవి కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇస్రో సైంటిస్ట్ లక్ష్మీ ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీ యుగంలో ముందుగా జీవితంలో కష్టపడి విద్యార్థులు ఆర్థిక స్థిరత్వాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలని, ఐఐటి మరియు నీట్ వంటి పోటీ పరీక్షలకై 1% సీట్ల కోసం పోటీపడి వాటిలో సీట్లు రాక నైపుణ్యం లేని డిగ్రీలు తెచ్చుకొని తరువాత సరైన ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని, హెచ్సిఎల్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించే జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం లాంటి వాటిలో ఆసక్తి చూపించాలని కోరారు. ఇంటర్ అయిన వెంటనే హెచ్సిఎల్ వారు నిర్వహించే 3 అంచెల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 18 సంవత్సరాలకే ఉద్యోగాన్ని పొంది గ్రాడ్యుయేషన్ చదువు కూడా విద్యార్థులకు నచ్చిన పెద్ద యూనివర్సిటీలో చదువుతూ నెలకు 20,000 స్టైఫెండ్ తీసుకుంటూ 4 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడే అవకాశాన్ని మా విద్యార్థులు పొందడం సంతోషంగా ఉందని, నా 23 సంవత్సరాల అనుభవంలో ఇంటర్ నుండే నేరుగా ఉద్యోగాన్ని పొంది గ్రాడ్యుయేషన్ కూడా చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మా విద్యార్థులు స్థిరపడడం సంతృప్తినిస్తుందని తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీ వంటి హెచ్సిఎల్ కంపెనీ వారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కే జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రోగ్రాము నేను మా కాలేజీ కింద కరికులంలో తీసుకొని కోచింగ్ ఇస్తూ గత 2 సంవత్సరాల నుంచి దరిదాపుగా ఒక 20 మంది స్టూడెంట్స్ని జాబ్తో పాటు చదువు కూడా నేను పంపిస్తున్నాను. వీళ్ళకి కొంత స్టైఫండ్ ఇస్తూ గ్రాడ్యుయేషన్ యుఎస్ఏలో, తర్వాత మన ఇండియాలో ప్రముఖ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ చేసుకునే అవకాశం కూడా హెచ్సిఎల్ వారు స్టైఫండ్ ఇస్తూ కల్పిస్తున్నారు. ముఖ్య అతిథి అయిన ఇస్రో సైంటిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ రాబోయే కాలంలో టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుందని, దానికి శ్రమ పట్టుదల ఉంటేనే నూతన నైపుణ్యంలో భవిష్యత్తు బంగారుమయం చేసుకోవచ్చని, ఇంటర్ నుండే విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన జాబ్లకు రెగ్యులర్ ఇంటర్తో పాటు కోచింగ్ ఇస్తున్న వైష్ణవి కాలేజ్ యాజమాన్యం అభినందనీయమని తెలిపారు. 2021-23 విద్యా సంవత్సరానికి హెచ్సిఎల్ జాబ్ ఓరియంటెడ్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంకి ఎంపికైన 7 విద్యార్థులు ఆకాష్, కొండలరావు, సంజయ్, మోక్షిత, దుర్గా భవాని, సాయి భారతి, రమ్య జ్యోతికి మెమెంటోలను ఇచ్చి సత్కరించారు. ఈ సభలో విద్యార్థులు పలువురు అధ్యాపకులు పాల్గొని అభినందనలు తెలిపారు. జాబ్ ఓరియంటెడ్ స్టడీస్కి ఎలా అయినా ఎంకరేజ్ చేస్తున్నారో, మీ అందరికీ ఎలా అయితే మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారో ఇలాంటి జాబ్స్ కోసం, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా ఇంపార్టెంట్. మనకి సిటీస్లో అలా అవేర్నెస్ ఉంటుంది ఏది చదివితే ఏది వస్తుంది అని, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సారే మీకు అన్ని ఆపర్చునిటీస్ చెప్పి ఇది చేస్తే ఇది అవుతారు, ఇదైతే ఇలా జాబ్ వస్తుంది అని మీకు అందరికీ ముందే చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. నాకు స్టూడెంట్కి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు డిసైడ్ అవుతారు కదా ఏ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఫర్ దట్ ఇక్కడ ఫ్యాకల్టీ అందరికీ కూడా హ్యూజ్ కంగ్రాచులేషన్స్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీసీఎస్కు 144 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక, ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. విద్యార్థి దశ నుండి చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సాధించాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.